ఇక్కడ మనకి ఏబీకి సిడి అనేది ప్యారలల్గా ఉంది. ఈ 2 ప్యారలల్ లైన్స్కి ప్యారలల్గా ఇంకొక లైన్ ఇలా గీసినట్టయితే ఇక్కడ ఏ అనే యాంగిల్, ఈ టోటల్ యాంగిల్ ఇక్కడ 1 ఇక్కడ 2 అనే 2 యాంగిల్స్ కింద డివైడ్ అవుతుంది. ఇది ట్రాన్స్వర్స్ లైన్ అనుకున్నట్టయితే ఈ ఆల్ఫా, ఈ 1 అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయంటే యాంగిల్ 1 అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ ఆల్ఫాకి ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయినట్టయితే ఇక్కడ 2 అనే యాంగిల్ ఇక్కడ బీటా యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట, యాంగిల్ బీటా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు ఏమైంది, యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ బీటా. అంటే యాంగిల్ 1 అనేది యాంగిల్ 2 అనేది యాడ్ చేసినట్టయితే యాంగిల్ ఏకి ఈక్వల్ అనమాట. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ బీటా. అంటే ఈ రెండు కూడా రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద ఆర్హెచ్ఎస్ యాంగిల్స్ ఈక్వల్ టు ఈ ఏ అనే యాంగిల్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ సమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ యాంగిల్స్. ఈ విధంగా మనకి ఇటువంటి ఫిగర్స్ ఈ విధంగా ఇచ్చినట్టయితే, ఈ విధంగా ఇలా ఇచ్చినట్టయితే సమ్ ఆఫ్ ద ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడేమో సి ఉన్నట్టయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుందన్నమాట. ఎందుకంటే సమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ యాంగిల్స్ యాంగిల్ ఏ యాంగిల్ బి దట్ ఈక్వల్ టు యాంగిల్ సికి రైట్ సైడ్ యాంగిల్కి ఈక్వల్ అవుతుందంటే ఇది కండిషన్ అనమాట. ఈ కండిషన్ కోసం ఇది చెప్పడం జరిగింది.